హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీరందరూ ఏమనుకోబాకండి. కానీ నా కష్టం గురించి నేను మీకు వీడియో పెట్టాను. ఏం కష్టం అనుకుంటున్నారో, కానీ ప్రతి ఒక్కరూ బయట కంట్రీకి రావాలి, మేము వస్తామని చాలామంది అడుగుతున్నారండి. అది కూడా నేను లైవ్ పెడతాను కదా, లైవ్ పెట్టినప్పుడల్లా ఎంత అయింది అక్క, అక్కడ మనీ ఇదయింది, ఎంత ఖర్చు అయింది, అక్కడ బాగా చూసుకుంటారా ఏంది అనేది మొత్తం చాలామంది ఈ పాటికి నాకు చాలామంది వేలల్లో అడుగుతున్నారండి. నాకైతే ఈ సమాధానం కానీ నా వీడియోస్లో ప్రతి ఒక్క వీడియో అయినా నా కష్టం ఉందండి. నా లైవ్ అయితే ప్రతి లైవ్ కూడా అండి, నేను వర్క్ చేసేది, కుకింగ్ చేసేది, నేను ఏ టైంకి లేస్తాను, ఏ టైం పడుకుంటాను, నేను బయటికి ఏ టైం పోతాను, వర్క్ ఎట్టుంటుంది, ఇక్కడ బాబు వర్క్ని ఎలా చేస్తాను, వాడు ఏ టైంకి వస్తాడు, నన్ను ఏ టైంకి నన్ను పంపిస్తారు నన్ను పడుకోవడానికి, అలాగా చాలా అండి. మళ్ళీ టాయిలెట్ ఎందుకు వీడియో పెడుతున్నామంటే ఇలా ఉంటుందండి. ఇక్కడ బయట కంట్రీలో ఇలా కడగాలి. మీరందరూ అనుకుంటారు, అబ్బా మేము క్లాస్గా బయట పోయిందిలే క్లాస్గా అనుకుంటారు కదా. కాదండి. కానీ మనం చేసే పనిలో సిగ్గు లేకుండా, మనం భయపడకుండా గర్వంగా నేనైతే గర్వంగా చెప్పుకుంటానండి. నేను ఇవన్నీ చేశాను పని అని నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మన కష్టం కదా, నేను చేసిన కష్టానికి నలుగురితో పంచుకోవాలనుకుంటున్నాను. వచ్చే వాళ్ళకు కూడా అండి ఇలా కష్టం ఉంటుంది అనేది నా ఛానల్ మీ ప్రతి ఒక్కరు కూడా చూడండి, మీకు తెలుస్తుంది. ఫుల్ వీడియో కూడా ఈ వీడియో కింద ఉందండి, చూసేయండి.